చూడండి బాబు, సందడి సందడి. నిన్ను చూస్తే సుఖం ఆగట్లేదంటూ ఇక నుంచి పనంతా నేనే చెయ్యాలి. అంటే నేను చచ్చిపోయినందుకు బాధగా లేదన్నమాట. పని మొత్తం చేయాల్సి వచ్చినందుకు బాధగా ఉందా? బాదం పప్పు, పిస్తా పప్పు దాచిపెట్టి పెట్టారు కదే, మిగిలిపోయిన కూరలని నీ మొహాన్ని పెట్టారు కదా, రుబ్బు రోలు పత్రమా. అయ్యా శవం పాడైపోతుందండి. మన ఏం మాత్రం ఒక్క హారమే, మనకి ఎక్కువ టైం లేదు. ఉన్న టైంని పర్ఫెక్ట్ యూజ్ చేసుకోవాలి. ముగ్గురం 3 దిక్కులు వెళ్ళిపోదాం. నువ్వు ఇటెళ్ళు, నువ్వు అటెళ్ళు, నేను వెళ్తా. మొత్తం వెతకండి, త్వరగా కానివ్వండి. ఏటి బండే టాయిలెట్కి వెళ్ళి వస్తానమ్మా. గొర్క మొహోడు 1కి వెళ్ళాడా 2కి వెళ్ళాడా? ఏంటి అడ్రస్ లేడో? ఏమో నానమ్మా. ఏం దొరకలేదా? లేదు బాస్, వెతుకుతున్నా. వద్దు, పదండి. ఏం బాస్, మన దగ్గర అంత టైం లేదు. వాళ్ళకి అనుమానం వచ్చి మళ్ళీ వెనక్కి వస్తుండొచ్చు, దొరికిపోతాం. పద. అంటే ఇంకో ప్లాన్ తో రావాల్సిందేనా బాస్? తప్పకుండా. భీమశంకర ఇల్లు ఇంచు ఇంచు వెతకాం, ఆయన దొరకలేదు. అంటే ఖచ్చితంగా ఇక్కడ ఎక్కడో ఉండి ఉంటుంది. ఇంకో ప్లాన్ తో వద్దాం, పద. సరే నాకు ఎక్కడో కొడుతుంది. మన చెవులో పూలు పెట్టి ఇక్కడికి రప్పించి అక్కడ 3వసారి ముచ్చటగా ఇంట్లో సామాన్తో సహా సర్దుకుంటున్నారేమో. అసలు ఇంటికి ఎవరు వచ్చి ఉంటారంట? అదే అర్థం కావట్లేదమ్మా. ఇంకెవరు నాన్న? హారం హారం అని చెప్పి ఆ దొంగ మన ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు కదా, ఇది వాడి పని అయి ఉంటుంది. వాడే అయితే మొత్తం దోచుకుపోయేవాడే అన్నయ్య, వాడు కాదేమో. లేదు లేదు లేదు, ఇది ఖచ్చితంగా వాడి పనే. ఆడి వెనకాల ఆ సుదర్శన్ గాడు, ఆ కాడోడు కూడా వచ్చి ఉంటాడు. ఏమండోయ్, ఇల్లంతా చిందర వందర చేయాల్సిన కర్మ మాకేం పట్టలేదు. దయ్యము ఆ హారం ఆల్రెడీ మాకు తెచ్చిచ్చేసింది. ఈ దొంగ విధవ దాన్ని కొట్టేశాడు. ప్రస్తుతం దాని గురించే మా ఇద్దరి మధ్య గొడవలు అవుతున్నాయి. అవునండి, ఆయన చెప్పేదంతా అబద్ధం అండి. హారం ఆయన జేబులో వేసుకుని మాయం చేసాడండి. నాకంటే పెద్ద దొంగండి. హలో సార్, ఆల్మోస్ట్ ఆల్ పట్టుకున్నాం సార్. రే పట్టుకోరా. ఏమిటిది? ఈ డ్రెస్ లో పట్టుకుని నేను రాను, కాకి డ్రెస్ లోనే పట్టుకోవాలి. మీరెవరండి? మేము మెంటల్ హాస్పిటల్ నుంచి వస్తున్నాం. వీడికి పిచ్చి ఉంది, అప్పుడప్పుడు చిన్న చిన్న మ్యాజిక్లు చేస్తూ ఉంటాడు. అమ్మగారు, నేను చచ్చిపోలా, బతికే ఉండాలన్నమాట. వీళ్ళు చెప్పిన దాంట్లో ఏదో తేడా కొడుతుంది. మనల్ని పిచ్చోడం చేసి మీరు పరిచయం చేసి ఆ భూతనాథు మనతో ఆడుకుంటున్నాడు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? ఆ హారం గురించి మీకు నాకు తప్ప ఇంకెవరికి తెలుసు? భూతనాథ్కి అప్పుడే దయ్యంతో హారం తెప్పించి మనకి ఇచ్చేశాడు కదా. ఇంకా మీకు బుర్ర ఎలగలేదా? ఆఫ్టర్ ఆల్ మనం ఇచ్చిన 2000కే 50 లక్షలు యూజ్ చేసి హారం మనకి ఇస్తాడా? వాడికి మ్యాజిక్లు తెలుసు. అందుకే గాల్లో హారం వస్తుంటే మనం భ్రమింపజేశాడు, మనకి ఇచ్చేశాడు. అది మాయమైపోయింది. ఆ సంగతి తెలియక మనం ఒకరినొకరు కొట్టుకుంటున్నాం. నువ్వు చెప్తుంటే ఏదో లాజికల్ గానే ఉందిరా. ఉంది కాబట్టే మన గొడవల్లో మనల్ని వదిలేసి ఆయన రాత్రి ఆ ఇల్లు చిందరవందర చేశాడు. హారం దొరకలేదు, ఎలాగూ అనుమానం మన మీదకి వస్తుంది కాబట్టి ఇదిగో ఈ హాస్పిటల్ స్టాఫ్ ను పంపించాడు. అంటే ఇది కూడా సెటప్ ఏనంటావా? సెటప్పా గెటప్పా, ఈ దేశంలో లంచం ఇస్తే కాని పనే ఉందో చెప్పండి. ఎక్కడమ్మా భూతనాథ్? ఏమైందమ్మా, మాట్లాడవు? ఆయన చెల్లెలు ఆయన నాన్నగారు ముగ్గురు ఒకే యాక్సిడెంట్ లో పోయారండి. ఎప్పుడు? 3 ఏళ్ళు అవుతుందండి. మీరు? నేను ఆయన భార్యనండి. చూసారా, అలా దయ్యమయ్యారో లేదో ఇలా పెళ్లి చేసేసుకున్నారు. ఈ మగాళ్ళంతా ఇంతేనండి. ఈ విషయాలన్నీ మీకు ఎలా తెలుసు? నాకు మాంత్రికుడు చెప్పాడు. ఇలా అందరికీ కనిపిస్తుంటాడా? ఎవరికో గాని కనిపించరు, కనిపిస్తే చంపేంత వరకు వదలరు. మీరు కొంచెం జాగ్రత్త అండి. అలాగే, మనం ఇక బయలుదేరదాం. మన ప్లాన్ నెంబర్ 2 గ్రాండ్ సక్సెస్. ఎస్ బాస్. అవును, ఇదంతా ఎందుకు బాస్? ఆ హారం గురించి తెలిసిన వాళ్ళకు భయంతో పిచ్చెక్కించేయాలి. అప్పుడే మనకు కాంపిటీషన్ ఉండదు. హోల్సేల్ గా హారం మనకే దక్కుతుంది. అర్జెంట్ గా నా కట్లు విప్పేసామనుకో, నేను వెళ్ళి మహేశ్వరిని కట్టేసుకుంటాను. అయ్యో బాబోయ్, నేనే గనక మీ కట్లిప్పానని తెలిస్తే ఆ పార్టీలోంచి నేను మారిపోయాను అనుకోరు. కరెక్టే. ఓ పని చెయ్యి, నువ్వు వెళ్ళి మన వాళ్ళతో చెప్పు, వాళ్ళే చూసుకుంటారు. అలాగే చెప్తాను. ముందు 4 ముద్దలు తినేయండి. ఇదండి సందడి. మిగతా సందడి రేపు చూడండి. చూడండి బాబు, సందడి సందడి.